ప్రపంచాన్ని ఒకటిగా కలిపే క్రీడా పండుగ ఫుట్బాల్ వరల్డ్ కప్. కానీ ఇప్పుడు ఆ వరల్డ్ కప్ పైనే యుద్ధం నీడపడింది. వరల్డ్ కప్కు అర్హత సాధించిన ఇరాన్ జట్టు టోర్నమెంట్కు దూరంగా ఉండొచ్చన్న సంకేతాలు కలకలం రేపుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న యుద్ధ ఉధృత పరిస్థితులు ఈ వివాదాన్ని మరింత ముదిర్చాయి. ఇక భద్రతా కారణాల వల్ల ఇరాన్ ఆటగాళ్లు వరల్డ్ కప్కు రావడం సరైంది కాదని ట్రంప్ వ్యాఖ్యానించగా, ప్రస్తుత పరిస్థితుల్లో పాల్గొనడం అసాధ్యమని ఇరాన్ క్రీడా శాఖ స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా ప్రపంచ ఫుట్బాల్ సంస్థ ఫీఫా కూడా పరిస్థితులను గమనిస్తుంది. మరి నిజంగా వరల్డ్ కప్లో ఇరాన్ జట్టు ఆడుతుందా లేదా దూరం అవుతుందా? ఇదే ఇప్పుడు ప్రపంచ క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇక మధ్యప్రాచ్యంలో యుద్ధ ఉధృత పరిస్థితులు పెరుగుతున్న వేళ వాటి ప్రభావం ఇప్పుడు క్రీడా ప్రపంచంపైన కూడా పడుతుంది. 2026 ఫుట్బాల్ వరల్డ్ కప్కు అర్హత సాధించిన ఇరాన్ జాతీయ జట్టు భవిష్యత్తు ఇప్పుడు అనిశ్చితిలో పడిపోయింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఈ వివాదాన్ని మరింత వేడెక్కించాయి. సోషల్ మీడియా వేదికగా ట్రూత్ సోషల్లో స్పందించిన ట్రంప్, ఇరాన్ జట్టు వరల్డ్ కప్కు రావడానికి తాము అభ్యంతరం లేదని, కానీ ప్రస్తుతం ఉన్న యుద్ధ పరిస్థితుల్లో వారి భద్రతపైన తీవ్ర ఆందోళనలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ఇరాన్ ఆటగాళ్లు అమెరికాలో జరిగే మ్యాచ్లలో పాల్గొనడం సరైంది కాదని తాను భావిస్తున్నానని చెప్పారు. అయితే ఇదే సమయంలో ఇరాన్ నుంచి కూడా కీలక ప్రకటన వచ్చింది. అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడుల తర్వాత దేశంలో భద్రతా పరిస్థితులు ఉధృతంగా మారాయని ఇరాన్ క్రీడా శాఖ తెలిపింది. ఇటువంటి సమయంలో జాతీయ జట్టు విదేశాలకు వెళ్లి వరల్డ్ కప్లో పాల్గొనే పరిస్థితులు లేవని స్పష్టం చేస్తుంది. మన ఆటగాళ్ల భద్రత మాకు అత్యంత ముఖ్యమైనది, ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవని మంత్రి వ్యాఖ్యానించారు. ఇరాన్ ఫుట్బాల్ ఫెడరేషన్ కూడా జట్టు భద్రతే తమకు ప్రాధాన్యమని ప్రకటించింది. దేశంలో పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు వరల్డ్ కప్లో పాల్గొనడంపైన స్పష్టత ఇవ్వలేమని తెలిపింది. దీంతో ప్రపంచ క్రీడా వేదికగా నిలిచే వరల్డ్ కప్లో ఇరాన్ జట్టు భవిష్యత్తు ఎలా ఉండబోతుందన్న ప్రశ్న ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ పరిణామాలపైన ప్రపంచ ఫుట్బాల్ పాలక సంస్థ ఫీఫా కూడా స్పందించింది. క్రీడలు రాజకీయాలకు అతీతమని, కానీ ఆటగాళ్ల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని ఫీఫా అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం పరిస్థితులను సమీక్షిస్తున్నామని, అన్ని దేశాలు వరల్డ్ కప్లో పాల్గొనేలా ప్రయత్నిస్తామని తెలుపుతున్నారు.